సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కన్నబాబు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసేందుకే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందజేయాలని వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని తెలియజేశారు. వాటిని కూటమి నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం సమీపంలో మాకవరపాలెంలోని మెడికల్ కళాశాల నిర్మాణాన్ని చూడడానికి వచ్చిన విషయం మీకు తెలుసు. ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, టీచింగ్ హాస్పిటల్ని ఒక బృహత్తరమైన బాధ్యతగా తరతరాలకు ఉపయోగపడే విధంగా నిర్మాణం చేయాలని సంకల్పించి రాష్ట్రంలో 17 కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక వాటన్నిటినీ కూడా ప్రైవేటుకి అప్పగించాలనే ఒక దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంది. అసలే వైద్యం, విద్య పేదలకి అందుబాటులో లేదు అనే ఒక పెద్ద చర్చ నడుస్తున్న తరుణంలో విద్యా వైద్యం వల్ల కుటుంబాలే పునరిల్లిపోతున్నాయనే బాధలో ఉన్నప్పుడు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున ఆయన కాలేజీల నిర్మాణం చేపట్టారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 12 కాలేజీలు ఉంటే ఈయన 17 కళాశాల నిర్మాణం చేపట్టడం, ఆయన హయాంలోనే 5 కళాశాలలో అడ్మిషన్లు స్టార్ట్ కావడం, మరొక 2 కాలేజీల్లో అడ్మిషన్లకి అనుమతులు వచ్చి ఉండడం, మిగతా 10 నిర్మాణంలో ఉండడం